పావురాలు మీ లంగ్స్‌ని ఎలా డ్యామేజ్ చేస్తాయనంటే, అవి సైలెంట్‌గా వచ్చి మీ ఏసీ వెంట్ దగ్గరో ఎక్కడో కూర్చుంటాయి. హ్మ్. ఆ కూర్చున్నటివి ఏం చేస్తాయంటే, ఏసీ కంప్రెషర్ దగ్గర కూర్చొని దానిలోకి దాని యొక్క మలమూత్రాదుల్ని వదులుతాయి ఒకటి. తర్వాత వాటి ఫెదర్స్ ఉంటాయి కదా! ఆ ఫెదర్స్ మీద ఫంగస్ ఉంటుంది. ఆ ఫంగస్‌ని ఆ ఏసీ దగ్గర వదిలేస్తాయి. ఆ ఏసీ నుండి గాలి ఏమవుతుందంటే ఇంటర్నల్ సర్క్యులేషన్ అయ్యి, ఇండోర్‌లో మనకు ఇప్పుడు ఏసీలనేది ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఉన్నాయి. యెస్. యెస్. ఒక్కసారి ఏసీ పెట్టినామంటే విండోస్ తెరుస్తామా? నో. తెరిచే ప్రసక్తే లేదు. లేదు. అదే గాలి పీల్చి, పీల్చి, పీల్చి ఏమవుతుందంటే హైపర్ సెన్సిటివ్ డెవలప్ అవుతుంది. ఓకే. అంటే లంగ్స్ పుండు పడతాయి. హ్మ్. ఫస్ట్ పుండు పట్టినప్పుడు పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండదు. అందులో మన ఇండియన్స్‌కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఏమైనా సింప్టమ్స్ వస్తే డాక్టర్‌ని కలవడానికి ముందు ఫార్మసీకెళ్ళి ఓకే. ఆ స్టెరాయిడ్ బిళ్ళలు, లేదంటే యాంటీబయాటిక్‌లు ఒక 4, 5 కోర్సులు అయ్యేంత వరకు కూడా పల్మనాలజిస్ట్ ఉన్నారని గాని, లేకపోతే వాళ్ళ లంగ్స్‌కి మనం జాగ్రత్త తీసుకోవాలని ఆ విఘ్నత ఉండకపోవడం అనేది చాలా కామన్‌గా చూస్తుంటాం. యెస్. వై షుడ్ ఐ కన్సల్ట్ ఎ డాక్టర్ అనమాట. అది ఎందుకు జరుగుతుందనంటే, ఇండియాలో ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ ఏమన్నా దొరుకుతుంది. ఓకే. మీకు చిన్న బి కాంప్లెక్స్ నుండి హ్మ్. క్యాన్సర్ మందుల దాకా, లేకపోతే స్టెరాయిడ్ మందుల దాకా, లేకపోతే ఎటువంటిదైనా మీకేం కావాలి డబ్బులు పెడితే ఫార్మసీ టాబ్లెట్స్ వాడు ఇచ్చేస్తాడు. వచ్చేస్తాయి. ఇంతెందుకు నిద్ర బిళ్ళలు ఇచ్చేస్తారు. చాలా చోట్ల. కొన్ని వెరీ ఏమంటారు సిస్టమాటిక్‌గా రన్ అయ్యే ఫార్మసీస్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి గానీ, చిన్న చిన్న ఫార్మసీస్ వాళ్ళకి బిజినెస్ కావాలనేసి ఈవెన్ స్లీపింగ్ పిల్స్, స్టెరాయిడ్ మందులు ఇచ్చేస్తారు. హ్మ్. సో, ఇలా వేసుకొని ఏం చేస్తారంటే అన్‌లెస్ ఒక 30, 40% ఆఫ్ లంగ్ డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా ఒక సీనియర్ కన్సల్టెంట్ దగ్గరకో, లేకపోతే ఎక్స్‌పర్ట్ దగ్గరో వీళ్ళు కలవరు. అల్టిమేట్‌లీ మనకేమవుతుంది, లంగ్ డ్యామేజ్ అయిన తర్వాత వచ్చినప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, లంగ్ ఎర్లీ డ్యామేజ్‌లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయడం అనేది వ్యత్యాసం చాలా ఉంటుంది. ఓకే. సో, మీరు ఎర్లీగా ఎప్పుడైతే డయాగ్నోస్ చేస్తామో కంప్లీట్‌గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేట్‌గా డయాగ్నోస్ చేస్తున్నామంటే కంప్లీట్ క్యూర్ ఉండదమ్మా. సో, వాళ్ళు ఎవెన్చువల్లీ వాళ్ళకి ఎక్కువ డోస్‌లో స్టెరాయిడ్‌లు వాడాల్సొస్తుంది. ఎక్కువ డోస్‌లో మందులు వాడాల్సొస్తుంది. అవసరమైతే ఆక్సిజన్ వాడాల్సొస్తుంది. అవసరమైతే యాంటీ ఫైబ్రోటిక్స్ అంటారు. సో, దీన్నంతా కూడా తెలుగులో చెప్పుకోవాలంటే గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం అని తెచ్చుకోవాలి. అంటారు. అలా జరుగుతుందనమాట. సో, ఓకే. కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఉంది, లంగ్ ప్రాబ్లమ్ ఉందంటే ఎంత ఎర్లీగా మీరు ఐడెంటిఫై చేసుకుంటే అంత హ్మ్. మంచిది. తరువాత మామూలుగా మీరు ఒక 3 ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ మెట్లెక్కేస్తుంటారు. అలాంటిది ఫస్ట్ ఫ్లోర్ ఎక్కంగానే మీకు ఆయాసం అనిపించిందనుకోండి. దట్ ఈస్ ఎ సీరియస్ ప్రాబ్లమ్. హ్మ్. ఓకే. తరువాత ఆహ్, దగ్గినప్పుడు బ్లడ్ పడడం, వెయిట్ లాస్ అవ్వడం, రోజు జ్వరం రావడం, లేకపోతే తరచుగా జ్వరం రావడం, ఇవన్నీ కూడా లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. సో, వీటన్నిటికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ మ్యూచువల్. మీరు మీ లంగ్స్‌కి మీరు రెస్పెక్ట్ ఇచ్చారంటే, అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఏదో అంటారు కదా! ధర్మో రక్షతి రక్షితః అంటారు. అలానే మీ లంగ్స్‌ని మీరు కాపాడుకోవడం స్టార్ట్ చేసినారంటే, మీ సింప్టమ్స్ వచ్చిన వెంటనే మీరు అడ్రెస్ చేశారంటే, మీరు లాట్ ఆఫ్ డ్యామేజ్‌ని ప్రివెంట్ చేసి, ఎర్లీ స్టేజ్‌లో ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఉంటుంది.